నా దరిద్రం ఏంటంటే ఆ కార్నర్ రో లో లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేశారు. పెన్సిల్ తో రౌండ్ అప్ చేసి కింద రాసింది అదేంటో పెద్ద టైటిల్ అయినట్లు, దట్ ఎఫెక్టెడ్ మై హోల్ 8th క్లాస్. ఆ తర్వాత అమ్మాయి ఏం తెలియనట్టు నంగనచ్చి టింగుపరలాగా ఆ మా మాట అనంగాల్నే కంట్లో నుంచి ఆల్రెడీ ఏడ్ స్టార్ట్ అయిపోతుంది. Hey guys, it was 2013 when we got transferred to Madhya Pradesh. అప్పుడు నేను 8th క్లాస్ అండ్ అంతా తట్టబట్ట సర్దుకున్నాము, వెళ్ళిపోయాము, మొత్తం సెటిల్ అయిపోయాము అండ్ స్కూల్ జాయిన్ అయ్యాము అనమాట. ఇట్ వాస్ కేవీ స్కూల్ అండ్ ఫస్ట్ డే సో మా క్లాస్ టీచర్ నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఆ కార్నర్ రో లో లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టేశారు. సో వెళ్ళి కూర్చున్నాను, అంత బాగానే ఉంది కానీ కొంచెం నర్వస్నెస్ ఉంది, ఫ్రెండ్స్ అవుతారో లేదో ఏంటో అని చెప్పి. అయితే ఇంకా పక్కన ఉన్న గర్ల్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ పక్కన అమ్మాయి మహారాష్ట్ర, ముందమ్మాయి కేరళ, ఇంకో ముందమ్మాయిని అడిగితేనేమో ఆంధ్ర అంది. ఫుల్ హ్యాపీ అయిపోయా. హ్యాపీనెస్ కి హద్దులు లేవు. ఇంతమంది హిందీ పిల్లలు, కేరళ అంట, మహారాష్ట్ర అంట, వీళ్ళందరిలో ఒక తెలుగు అమ్మాయి. అంటే వేరే ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు తెలుగు అనగానే అదొక సంతోషం అనమాట. ఇంకా సర్లే బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అయిపోదాము, ఫుల్ హ్యాపీ అయిపోయాను. సో దట్ వాస్ సాటర్డే. అయితే నెక్స్ట్ రోజు సండే అని చెప్పి క్లాస్ నోట్స్ ఏమైనా నేను మిస్ అయింది ఉందేమో అని చెప్పి ఆ అమ్మాయిని అడిగా. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు అది రాసుకో, మండే క్లాస్ ఉంది, మ్యామ్ అడుగుతారు అని చెప్పింది. సో తన నోట్బుక్ తీసుకొని ఇంటికి వెళ్ళి సండే రోజు కూర్చొని రాస్తున్నా. నా దరిద్రం ఏంటంటే రాస్తూ ఉన్నప్పుడు పెన్లో నుంచి ఇంక గక్కింది. అది ఉన్నదీకుండా దాన్ని కవర్ చేయడానికి వైట్నర్, సగం వైట్నర్ పెట్టా. ఇంకోటి ఇట్లాంటి వైట్ పేపర్స్ ని తీసుకెళ్లి అదంతా అతికిచ్చేసాను అనమాట. మొత్తం గ్లో పెట్టి అతికిచ్చేసా. అది చూస్తే ఇంకా చండాలం అయిపోయింది. ఇంకొకటి ఉన్న బాగుండేదేమో, అదంతా వేసి ఇంకా చండాలం చేశాను. నాకేమో టెన్షన్ అయిపోతుంది. బికాస్ ఆ అమ్మాయి ఫుల్ టాపర్ అనమాట, క్లాస్ లో ఫుల్ పాపులర్ గర్ల్ అనమాట. అమ్మ ఏమంటదో ఏంటో అని ఫుల్ టెన్షన్ అయిపోయా. నెక్స్ట్ డే మండే వెళ్ళా స్కూల్ కి. టెన్షన్ తోనే వెళ్ళా, భయపడుతూ నిద్ర కూడా పట్ల. నాకైతే క్లాస్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నా, అమ్మాయి రాకపోతే బాగుండు, అమ్మాయి ఆ బుక్ అడగకపోతే బాగుండు అని చెప్పి. కానీ రానే వచ్చింది, అడిగింది. బుక్ తీసి ఇచ్చా. దేవుడి, అమ్మాయి అస్సలు బుక్ ఓపెన్ చేయకూడదు అనుకున్నా. ఓపెన్ చేసింది, చూసింది, తాలేసింది మొహం. కిరణ్ ఏం చేసావు ఇదంతా అని చెప్పి. సారీ యార్, అది తెలియకుండా అలా అయిపోయింది, ఏమనుకోవద్దు, కావాలంటే నేను ఇంకో బుక్ రాసిస్తాను అని చెప్పా. లిటరలీ చెప్పా. అసలు అమ్మాయి ఏం చేసిందో తెలుసా, బుక్ ని తీసుకొని ఆ చండాలం చేసిందంతా పెన్సిల్ తో రౌండ్ అప్ చేసి కింద రాసింది అదేంటో పెద్ద టైటిల్ అయినట్లు, కిరణ్ నే మేరా బుక్ ఖరాబ్ కర్ దియా అని చెప్పి రాసి క్లాస్ అందరికి పాస్ చేసింది. అవమానం, ఘోర అవమానం. క్లాస్ లో మొత్తం పాస్ చేసి అందరు చూస్తున్నారు ఆ బుక్ ని. చూసి నా వైపు చూడడం. ఆ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యామ్ వచ్చింది క్లాస్ అని చెప్పి రాగాల్నే ఈ అమ్మాయి ఉండకుండా ఆ అమ్మాయి బుక్ ని తీసుకుని ఇలా వెళ్ళి, మ్యామ్ ఏ దేఖో కిరణ్ నే క్యా కియా మేరా బుక్ కే సాత్ అనింది. అంతే. ఉస్కో బులా అని చెప్పింది. ఆ అమ్మాయి వచ్చి కిరణ్ మ్యామ్ పిలుస్తున్నారు, ఏమన్నర్లే రా అంది. ఆ తర్వాత వెళ్ళా. మ్యామ్ ఏమో ఐసా క్యూ కియా అని చెప్పింది. అంతే. ఆ మా మాట అనంగాల్నే కంట్లో నుంచి ఆల్రెడీ ఏడ్ స్టార్ట్ అయిపోతుంది. క్లాస్ లో జరిగిన ఇంత అవమానం సరిపోనట్టు ఆ అమ్మాయి మళ్ళీ మ్యామ్ కి చెప్పడం, మ్యామ్ నన్ను ఇలా అడగడం. అంతే. ఘోరంగా ఏడ్చేస్తున్నాను. లోపల మింగుకుంటున్నా అవ్వట్లా. లాస్ట్ కి ఠీకే చలో బేటా జావుకి బెట్ జావ్ అందామా. ఇంకా ఒక్కసారికి కళ్ళు ఇట్లా ఆర్పాను, కంట్లో నుంచి నీళ్ళు అట్లా కారిపోతున్నాయి మొత్తం. దరిద్రం ఏంటంటే నా బెంచ్ ఏమో లాస్ట్ బెంచ్. నా ఏడవడాన్ని క్లాస్ మొత్తం చూసిందనమాట. సెకండ్ ఆఫ్ ద క్లాస్. ఎంత చండాలంగా అయిందంటే నా స్టార్ట్ 8th క్లాస్ ది అంత చండాలంగా అయింది. ఏడ్చుకుంటూ వెళ్ళి హెడ్ ఆన్ చేసి ఏడుస్తున్నాను, ఘోరంగా ఏడుస్తున్నా. ఏంటిది అసలు, ఎందుకు వచ్చా నేను ఇక్కడికి, నేను వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పి. ఆ తర్వాత అమ్మాయి ఏం తెలియనట్టు నంగనచ్చి టింగుపరలాగా వచ్చి, కిరణ్ ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, ఏం కాదులే, మ్యామ్ ఏం అనలేదు కదా నిన్ను, ఏం కాదులే, మనం ఫ్రెండ్స్ గా ఉందాం, ఏం కాదులే, నువ్వు ఇలా చేసావు కదా, మ్యామ్ ఏం అనలేదు కదా, పర్లేదులే అని అనింది. ఇంత చేసి ఏం పర్లేదులే అంట. నేను ఇంకా ఆ అమ్మాయితో అస్సలు ఇంకా 8th క్లాస్ మొత్తం మాట్లాడలా. ఇంకో మంచి విషయం ఏంటంటే ఆ అమ్మాయికి అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి రామగుండం వచ్చేసింది. దట్స్ ఇట్. ఫుల్ ఇంకా 8th క్లాస్ అంతా ఆ స్టార్టింగ్ లోనే జరిగిన అవమానానికి 8th క్లాస్ మొత్తం మోకి చిత్రమే. నేనైతే ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు, ఎవరితో మాట్లాడలేదు. దట్ ఎఫెక్టెడ్ మై హోల్ 8th క్లాస్, ఎంటైర్ 8th క్లాస్. ఒక్క ఇన్సిడెంట్, ఆ అమ్మాయి వెళ్ళిపోకుండా మొత్తం
నా మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి వెళ్ళిపోయింది అనమాట. జస్ట్ ఒక బుక్ లో అదంతా అవ్వడం వల్ల ఐ కుడెంట్ సర్వైవ్ మై 8th క్లాస్. ఐ డింట్ ఎంజాయ్ మై 8th క్లాస్ అనమాట. అంత చండాలం అయిపోయింది.